బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి శ్రేణులు వరంగల్ సభకు తరలుతున్నారు. ఖమ్మం నుండి కాకుండా భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. దీని గురించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కళ సాకారం లక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధినేతగా 2000 సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ భారత రాజకీయాల్లో కేంద్రంలోనూ సత్తా చాటాలనే ధ్యేయంతో జాతీయ పార్టీగా రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు నేడు బీఆర్ఎస్ పార్టీగా ఉద్భవించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ యొక్క పార్టీ ఆవిర్భవించి కూడా 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఘనంగా ఏర్పాటైతే చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా అదే మొత్తంగా భారీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సభకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి భారీ కసరత్తు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఏదైతే బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే వరంగల్ కు పయనమయ్యారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రైతోత్సవ భారీ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే జరిగాయి. మొత్తంగా 1200 ఎకరాల్లో కూడా భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మరికొద్ది గంటల్లో సభ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లోని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు, అటు టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కూడా బయలుదేరి చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా ఖమ్మంలో బీఆర్ఎస్ శ్రేణులు బయలుదేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తంగా ఏదైతే ఈ యొక్క మాజీ మంత్రి పువ్వాడ అజయ్ జెండా ఊపైతే ఒక ఇక్కడికి సభకు వెళ్తున్నటువంటి బస్సును అయితే ప్రారంభించడం జరిగింది. జిల్లా నుంచి 600 పైగా వాహనాలు కూడా బయలుదేరి పరిస్థితున్నారు. నియోజకవర్గంలో ముఖ్యంగా పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మదిర నుంచి కూడా వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా అభిమానులు అధిక సంఖ్యలో కూడా ఈ రైతు వేడుకకు సన్నద్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తం మరొకసారి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మనం ఒకసారి చూసినట్లయితే కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, పెనుపాక నియోజకవర్గాల నుంచి కూడా అటు చెర్ల నుంచి కూడా భారీ సంఖ్యలో రైతు సభకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. పెనుపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో కూడా ఆనంద ఉత్సాహాలతో కూడా రైతోత్సవ సభకు తరలి వెళ్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 200కు పైగా ఏదైతే ఆర్టీసీ బస్సులు, 600 పైగా ప్రైవేటు వాహనాలు కూడా బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ కు ఎల్కతుర్తి సభకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా తలెత్తకుండా అటువైపు పోలీసు అధికారులు, ట్రాఫిక్ అధికారులు కూడా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రైతోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో కూడా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ జెండాను కూడా ఆవిష్కరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా జిల్లా నాయకులు, అటు కార్యకర్తలు కూడా తెలంగాణ ఏదైతే అమరవీరులకు ఘన నివాళులు అయితే అర్పించారు. మరోవైపు వారు ఈ సందర్భంలో వారు ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ సభను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా భారీగా కార్యకర్తల, నాయకులు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘవయ్య సభకు వాహనాలను అడ్డుకునే పరిస్థితి చేస్తున్నారు. సమకూర్చినటువంటి వారిని భయప్రాంతాలకు కూడా గురి చేయడం కూడా దారుణమని కూడా విమర్శించారు. దొంగచాటుగా మంత్రులు కూడా బహిరంగంలో కూర్చొని ఖమ్మం నుంచి బహిరంగ సభకు బయలుదేరుతున్నటువంటి ప్రజలను అడ్డుకుంటున్నారని కూడా వాళ్ళు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. సండ్ర వెంకట వీరయ్య మాజీ ఎమ్మెల్యే సత్తుపల్లి. అయితే ఈ కుట్రలన్నీ కూడా విఫలమవుతాయి. ఈ కుట్రల్లో భాగస్వామైనటువంటి వారందరినీ కూడా వడ్డీతో సహా ప్రజలు బుద్ధి చెబుతారని కూడా ఆయన ఒక ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కలుగుతున్నటువంటి తీరును చూస్తే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో వణుకు పుడుతున్నాయని కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సండ్ర వెంకట వీరయ్య. మరోవైపు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ వరంగల్ సభను ఎవరు అడ్డుకోలేరని కూడా టీఆర్ఎస్ అటు బీఆర్ఎస్ సభ కాంగ్రెస్ పార్టీ పతనమే అంటూ కూడా ఆయన బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శిస్తూ పైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుపాక నియోజకవర్గంలో మనం మరొకసారి చూసినట్టయితే దండుగా ఓరుగల్లు సభకైతే కదిలినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు మనుగూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కూడా భారీగా ర్యాలీ నిర్వహించారు. వరంగల్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు కూడా జిల్లా నుంచి భారీగా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రాచలం, అది కొత్తగూడెం, పాల్వంచ నుంచి కూడా చర్ల మండలం నుంచి కూడా భారీగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో పెనపాకలో మనుగూరు నుంచి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆధ్వర్యంలో కూడా ఘనంగా ఏర్పాటు చేశారు. 30 ఆర్టీసీ బస్సులు, మరోవైపు 60 బస్సులు కూడా ప్రైవేట్ వెహికల్ కూడా 650 కార్లలో కూడా జిల్లా వ్యాప్తంగా 50,000 నుండి 60,000 పైగా కూడా కార్యకర్తలు, అభిమానులు అటు బహిరంగ సభకు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏదైతే బహిరంగ సభకు ఓరుగల్లో జరుగుతున్నటువంటి ఎల్కతుర్తిలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు కదిలినటువంటి